శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. రాత్రి 9:45 ఒక భయంకరమైన చేదు నిజం వినబోతున్నారు. ఆ నిజం విన్నప్పటి నుంచి మీ మనసులో ఉండదండి. ఈ యొక్క విషయం తెలియకపోతేనే బాగుండు అని మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అసలు ఏమిటి ఆ వార్త, ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఎంతటి మొండే స్వభావులు అంటే ఏ పని అనుకున్నా, మొదలు పెట్టినా, ఏ పని గురించి ఆలోచించినా వెంటనే చేసేస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు మధ్యలో ఆగడం, ఆపేయడం, ఎవరైనా ఏదైనా చెబితే వినడం లాంటివి అస్సలు చెయ్యరు. ఎంతవరకు అయినా వెళ్తారు. స్నేహితులతో ఎక్కువగానే సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. వీరు ఉన్న చోటన సంతోషం అనేది ఎప్పుడూ వెళ్లి విరుస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు రాత్రి సమయంలో ఒక గుండె దడ కలిగించే భయంకరమైన నిజాన్ని తెలుసుకోబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు కూడాను మనం ఆనందంగానే ఉండాలి. అనుకున్నవి అనుకున్నట్లు జరగాలి అంటే అది కుదరని పని కదండి. ఒక్కోసారి ఒక్కో విధంగా మన జీవితం ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో విధంగా ఎదుటి వారితో మాట్లాడుతూ ఉంటాము, లేదా ఒక్కోసారి నిరాశతో ఉంటాము, ఇంకొకసారి ఎదుటి వారి సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఇలా చిత్ర విచిత్ర పరిస్థితులు ఉంటాయి. రోజులు అన్నీ మనవే కాదు కదండి. ఆఖరికి ఎంతటి మూర్ఖులకు అయినా కూడా సమయం వస్తుంది. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని మన పెద్దలు అంటూనే ఉంటారు. ఇప్పటి ఈ ఆధునిక రోజుల్లో ఇది అక్షర సత్యమవుతుంది. ఇది మీ వ్యాపార లావాదేవీలకు సంబంధించింది కావచ్చు, బంధుమిత్రుల్లో ఎవరికైనా సరే ఏదైనా కష్టం కలగొచ్చు, లేదా మిమ్మల్ని చీత్కార ధోరణితో చూస్తున్న వారికి ఈ రోజు తగిన విధంగా గుణపాఠం కలగవచ్చు. ఏదైనా ఆకస్మిక సంఘటన కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు. ఇలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయానికి సంబంధించిన విషయము కావచ్చు. ఈ విషయంలో భయంకరమైన నిజమైతే తెలుస్తుంది. దానివల్ల కాస్తంత ఒత్తిడికి లోనవుతారు. ఈ విషయం మిమ్మల్ని ఇంకాస్త నిరాశకు గురి చేయొచ్చు. ఇప్పుడున్న గ్రహస్థితి ఇది. ఈ నిజం బయటపడక తప్పదు. ప్రతికూలమైన పరిస్థితులు మీ దగ్గరకు రానివ్వకుండా, ఏ కీడును మీ దగ్గరకు చేరకుండా మీ జీవితం బాగు చేసుకోవాలనుకుంటే భగవంతుని మీద మీరు ధ్యాస ఉంచడమే మంచిది. భగవంతుని నమ్మండి. మనసా వాచ కర్మణ భగవంతుని నిత్యము కూడా పూజించుకోండి. ఇష్టదైవ ఆరాధన కానీ, కులదైవ ఆరాధన కానీ నిత్యము చేయండి. ఇలా చేయడం వల్ల నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఏదేని వారంలో ఒక రోజున ఈ విధంగా చేయండి. మీకు ఉన్న సమస్యల నుంచి తప్పక గట్టెక్కుతారు. అంతా మంచే జరుగుతుంది.